హాయ్ హలో నమస్తే, నేను మీ లావణ్య. వెల్కమ్ టు జగాల ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్గా ఉంటుంది. ఈరోజైతే క్లీనింగ్ వీడియో అండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే క్లీనింగ్ చేస్తున్నారు. నేను లేచిందే లేట్ అన్నమాట మార్నింగ్. ఇంకా ఒకటేసారి మార్నింగ్ టిఫిన్ ఏం తినలేదండి. ఆఫ్టర్నూన్ ఒకటేసారి లంచ్ అయితే చేసాము. ఇక్కడ ఏంటంటే మా పాప బెడ్ పైన అయితే యూరిన్ పోసిందనమాట. దానిపైన కవర్ అన్నీ మేము చేసాం, కానీ అందులో నుంచి స్ప్రెడ్ అయ్యి కిందికి మంచం పైన అయితే పడ్డాయి అన్నమాట. ఇంకా పిల్లలు అన్నాక అంతే కదండి. ఇంకా ఇక్కడైతే చాలా రోజులైంది క్లీనింగ్ చేసి. ఇప్పుడు చిన్న పాప ఉంది కదా, దానివల్ల అయితే చేయలేకపోతున్నాను నేనైతే. ఇంకా వాళ్ళకి ఈరోజు అయితే హాలిడే ఉన్నింది, దానివల్ల ఇంకా నేను క్లీన్ చేస్తాను అని చెప్పింటే అంటే చాలా డస్ట్ ఉన్నిందండి. ఇక్కడ ఎంత క్లీనింగ్ అంటే చాలా డస్ట్ ఉన్నింది. ఇంకా అవన్నీ తీసి ఎత్తి పెట్టేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఒకటేసారి లేచింది లేట్ అనే చెప్పాను కదా. ఇక్కడ చూసారా మీరు ఎంత డస్ట్ ఉందని. యూరిన్ అయితే చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా మనం అట్లే పెట్టుకొని ఉంటే చాలా పాడైపోతుంది కదా మంచం అనేది. ఇంకా అక్కడ కూడా క్లీన్ చేస్తున్నారనమాట. అదంతా క్లీన్ చేసి అవన్నీ వాష్ చేసేసరికి చాలా టైం అయిపోయింది. మా పాప ఉండడం వల్ల అస్సలు క్లీనింగే కుదరడం లేదు. ఇంకా మీరు ఇక్కడ చూసారంటే బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయి ఉతకడానికి. బట్టలు కూడా వాష్ చేయలేదు. మనకి ఏమంటే వాషింగ్ మిషన్ లేదు కదా, దానికోసం అయితే ఇంకా బయటికి వెళ్ళి బట్టలు అయితే ఉతకాలన్నమాట. ఇంకా బయటికి వెళ్ళాలంటే పాప నిద్రపోయే టైంలో నేను బయటికి వెళ్తే తను లేస్తుందో తెలీదు, ఏం చేస్తుందో తెలియదు కదా, భయపడుతుంది అన్నమాట. అలా అని వదిలి వెళ్ళడానికి అవ్వదు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా పాత బట్టలు అన్నీ ఉంటాయి కదా, అందులో అయితే పురుగులు అవేమో అంటారు కదా, ఇట్లా బొద్దింకలు అవైతే ఉండిపోయినాయి అన్నమాట. ఇంకా అవన్నీ తీసి పడేస్తున్నారు. మా హస్బెండ్ చూస్తున్నారు ఏంటి బట్టలు అనేసి. అవేం లేదండి, ఇంకా పాప చిన్నగా ఉన్నప్పుడు 1 month 2 months అట్లా ఉంటాయి కదా పాప బట్టలు, అయితే నేను అట్లే పెట్టి ఉన్నాను అనమాట. ఇంకా అవి మెమొరీస్గా ఉంటాయని ఇంకా అలాగే పెట్టాను. కానీ తను అన్నీ తీసి వద్దు, ఇలా ఉంటే బొద్దింకలు అవి ఇవి చేరుతూ ఉంటాయి. ఇంకా పాప ఉంది కదా మనకి, ఎందుకు పాపకి ఏదైనా ఆరోగ్యం పాడవుతుందని చెప్పి ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా పైన అయితే అన్ని అట్ట బాక్సులు అవి ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా పైన అయితే ఇంకా అదే చెప్పాను కదా, అట్ట బాక్సులు అన్నీ ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఒకే దగ్గర పెట్టు, ఇవన్నీ చూడడానికి ఏం బాగాలేవని చెప్పి ఇంకా ఫ్యాన్ ఇవంట, మిక్సీ ఇవంట, అవి దాంట్లో గ్యారంటీ ఇస్తారు కదా. ఇంకా అవన్నీ అయితే మనకి యూజ్ అయితే, ఇప్పుడు తొందరగా మిక్సీ అలా పాడైపోయినాయి అనుకో, మనం దాన్ని ఇంకా షాప్లోకి వెళ్ళి చూపిస్తే మళ్ళీ వాళ్ళు కొత్తది అయితే ఇస్తారు కదా అన్నట్లు మేము ఇంకా అట్లే పెట్టుకొని ఉన్నాము. ఇంకా పైనకి అయితే ఎక్కి క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా అవన్నీ ఇంకా పాపకు సంబంధించినవే ఉంటాయన్నమాట, బొమ్మలు అవి ఇవి అనేసి చాలా ఉన్నాయి. తను ఆడింది లేదు పాడింది లేదు అన్నమాట చాలా. ఇంకా అక్కడ చూసారా చిన్నప్పుడు బెడ్ హాస్పిటల్లో ఇస్తారు కదా, అది కూడా పాడైపోయింది. ఇంకా ఏం చేయలేము. నా మనసు అయితే అస్సలు ఏదైనా పడే బుద్దే కాదు. అట్లా మెమొరీస్గా ఉంటే పాపకి ఇంకా పెద్ద అయినాక మనం చెప్పొచ్చు కదా, ఇట్లున్నాయి అని చెప్పి. దానివల్ల అయితే ఇంకా ఏదైనా పడేద్దామంటే కూడా మనసు రాదు. ఇంకేం చేద్దాం, ఇంకా అన్ని డస్ట్ ఇంట్లో పెట్టుకొని ఉంటే పాపకు కూడా హెల్త్కి మంచిది కాదు కదా. దానికోసం అయితే ఇంకా అదైతే అలా ఉందన్నమాట. ఇక్కడైతే నేను రైస్ చేశాను. రైస్ అండ్ అలాగే బీట్రూట్ తాలింపు, ఇంకా రసం చేశాను. అదే చెప్పాను కదా లేట్గా లేచాము. ఇంకా వాళ్ళకు కూడా హాలిడే అనేసి లేట్గా లేచి ఇంకా ఒకటేసారి డిన్నర్ అయితే లంచ్ అయితే చేసాము. ఇంకా తనకైతే బీట్రూట్ పొరియల్ అని అడుగుతూ ఉంటారనమాట. ఇంకా అది తురుముతారు కదా, బీట్రూట్ పొరియల్ అనేది తురిమి చేస్తారు కదా, అదైతే తను చాలా బాగా తింటారు. కానీ నేను ఇలాగే టైం లేదని చెప్పేసి ఇంకా మన స్టైల్లో ఇట్లా ముక్కలుగా కోసి అయితే చేశాను. ఇంకా వాళ్ళకైతే చాలా జలుబు చేసి ఉన్నిందన్నమాట. ఇంకా మిరియాలు వేసి ఇంకా టమోటా అలా వేసి రసం అయితే చేశాను. ఇంకా కిచెన్ చూడండి ఎట్లుందో. ఇంకా హాల్లో అయితే క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. హాల్ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇక్కడ తను ఏంటంటే నాకు ఈ కంప్యూటర్ ఒకటి తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఇది చెప్పేస్తాను. ఇంకా అదే చెప్పాను కదా, బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది.
ఇంకా ముందైతే అస్సలు ఇట్లా కూడా లేదనమాట, అన్నీ అక్కడక్కడే ఉండేటివి. ఇంకా నాకు కుదరక నేను క్లీన్ చేయలేదన్నమాట. ఇంకా మీరు అప్పుడే చూసుకున్నట్లయితే చాలా బాక్సులు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎయిర్ కూలర్వి అది ఇది అని ఉన్నాయన్నమాట. ఇక్కడ బట్టలు ఉతకాలని చెప్పాను కదా, దానికైతే టైం లేదు, అస్సలు టైం లేదు. దానివల్ల అయితే నేను ఉతకలేదు. ఇంకా ఏంటంటే అదే చెప్పాను కదా, బీట్రూట్ పొరియలు చేశానని చెప్పి. కిచెన్ అయితే అస్సలు చాలా ఇదిగానే ఉంది. కిచెన్ చూస్తే ఇంకా నేను కిచెన్ అయితే క్లీన్ చేయాలి. కిచెన్లో అట్లట్లే పెట్టేశాను అనమాట. పాప అయితే అస్సలు ఉండదండి, ఎత్తుకోవాలా అంటుంది. కింద ఆడుకోగలుగుతాను. దానివల్ల ఇంకా ఇలా ఉందన్నమాట కిచెన్ పరిస్థితి అయితే. ఇంకా అదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దామని చెప్పి ఇంకా అలానే ఉంచేసాను అనమాట. ఇంకా ఇక్కడైతే మా పాపకైతే ఇంకా తను అన్నం అయితే తినిపిస్తున్నారు. నేను తినిపిస్తే అస్సలు తినదండి తను. నేను తిన్నప్పుడు తినిపిస్తాను కదా, ఒక్క ముద్ద కూడా తినదు. ఇంకా తనకే ఇంకా ఆకలి అయ్యి తినాలనిపిస్తే తింటుంది అన్నమాట. ఇంకా నేను కూడా సరే కదా అని ఇంకా వదిలేస్తాను. ఇంకా నేను తినిపించేటప్పుడు అయితే అస్సలు తనకని సపరేట్గా మనం భోజనం పెడతాం కదా, అప్పుడైతే అస్సలు తినదు. తనకై తను ఏదైనా ఇంకా తినాలి అనిపిస్తే తింటుంది, అలా అన్నమాట. ఇంకా మా పాప అయితే ఇంకా ఈరోజైతే తనతోనే చాలా ముద్దుగా అన్నీ చేస్తూ ఉంటుంది. ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగా ఏదైనా ఒకటి చేస్తూ ఉంటుంది. మా హస్బెండ్ అయితే చెప్పిస్తున్నారు, అమ్మని కొట్టు అంటుంటే ఇంకా బ్యాట్తో కొడుతూ ఉందన్నమాట. నేను చెప్తున్న డాడీని కొట్టు అంటే కొడుతూ ఉంది అక్కడ. తనకి ఇంకా సౌండ్స్ వింటూ ఇంకా కొడుతుందన్నమాట. ఏదైనా చెప్తే అలా నేను చెప్తుంటే ఇంకా వాళ్ళ డాడీని కొట్టడానికి బ్యాట్ తీసుకొని కొడుతూ ఉంది. ఎంతో ముద్దుగా అన్నీ మాట్లాడడం కానీ అట్లా ఏదైనా చెప్పిన పని అయితే కరెక్ట్గా చేస్తుంది తను. ఇంకా వాళ్ళ డాడీ తింటుంటే ఇంకా తినిపిస్తుంటే తింటూ ఉంది. ఇక్కడ ఆడుకుంటూ తింటూ ఉంటుందన్నమాట. ఇంకా నేను తినిపిస్తే అస్సలు తినదండి. తనకని సపరేట్గా మనం పెడతాం కదా, అప్పుడైతే ఒక ముద్ద కాదు కదా, మనం ఎంత నోరు నెత్తి వేసి కొట్టుకున్నా కూడా తినదు. ఇంకా తనకై ఆకలి అయితేనే తింటుంది. అది బువ్వ పెట్టమ్మా అట్లా ఇట్లా అని అడుగుతుంది అన్నమాట. ఇంకా ఫస్ట్ ఇంకా నిద్రపోయి లేచిన వెంటనే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేస్తుంది. నేను అక్కడ కనిపించలేదంటే అది కరెక్ట్గా తనకు తెలుస్తుంది కిచెన్లోనే ఉంది అనుకున్నట్లు. ఇంకా తనకైతే తను రీసెంట్గా అయితే చైర్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్ తనకి ఆడుకోవడానికి. ఇంకా తను దాన్ని చైర్ని అయితే అస్సలు వదలదు, అది ఇది ఆడుకుంటూనే ఉంటుంది. ఇంకా బ్యాటు బాలు అట్లా ఏదైనా కొన్ని చిన్న పదాలు అయితే చెప్తుంది, అమ్మ అప్ప అట్లా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళ డాడీతోనే మంచి అఫెక్షన్ దానికి. మంచిగా తను కూడా అంతే బాగా చూసుకుంటాడు. ఇంక ఇక్కడైతే పాపకి చిన్నప్పుడు ఒక 6 months 3 months ఎగ్జాక్ట్గా అనుకుంటాను, ఆ టైంలో అయితే ఇక్కడ బెడ్ అయితే తీసుకున్నాం పాపకైతే. అది అప్పుడు యూజ్ చేయలేదు, అట్లే ఎత్తిపెట్టేసాము. ఇంకా తను ఇప్పుడైతే చూడండి ఎట్లా ఆడుకుంటుందో. దాంట్లో అమ్మ నీళ్ళు పోయి అని చెప్పి దాంట్లో బుడ్డీలో వేపించుకొని నీళ్ళు తాక్కుంటూ దాని చుట్టూని తిరుక్కుంటూ నీళ్ళు తాగుతూ ఉంది చూడండి. ఎన్నిసార్లు తిరుగుతుందో చూడండి. అది కొత్తగా ఉంది కదా, పైనుంచి ఇంకా క్లీన్ చేసాము, అన్నీ కిందికి తెచ్చారనమాట, డస్ట్ అంతా ఇదిలిచ్చి. ఇంకా అది చూసుకొని ఆడుకుంటూనే ఉంది ఆ బెడ్ని అట్లా ఇట్లా ఆ పక్క ఈ పక్క. కుదురుగా ఒక్క దగ్గర కూర్చొని ఆడుకోదండి, తిరుగుతూ ఉంటూనే ఉంటుంది అట్లా అన్నమాట. ఇంకా తనతోనే బాగా మంచిగా టైం అనేది స్పెండ్ అవుతుంది అన్నమాట. బాగా పొద్దుపోతుంది ఇంట్లో ఉండేదానికి. చిన్ని ముద్దు మాటలు అట్లా చేస్తుంది చూడండి. ఎన్నిసార్లు తిరిగి తాగుతుంది అనేసి. కొద్దిసేపు కూర్చోదండి. ఇంకా పిల్లలు ఉన్నారు పక్కన ఇంట్లో, వాళ్ళ దగ్గర వాళ్ళు వీళ్ళు అనేసి ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూనే ఉంటుంది. వాళ్ళ సౌండ్స్ వినిపిస్తే చాలు, ఒక్క నిమిషం ఉండదన్నమాట తను అయితే. మీరే చూస్తున్నారు కదా, ఆడుకుంటూనే ఉంది. ఇంకా ఇది మెమొరీగా ఉంటుంది కదా అన్నట్లు ఈ క్లిప్ అయితే తీసాను. ఇంకా అది సైకిల్ తను నడవలేనప్పుడు ఇది చిన్నగా ఉన్నప్పుడు తెచ్చిండేది. ఇంకా దాంట్లో కూర్చొని అట్లా వాటర్ తాక్కొని అట్లా చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడూ అంతే తను. కొన్ని ఇంకా చెప్పలేము. ఇంకా బాగా ఆడుకునే విషయంలో అయితే తను యాక్టివ్గా అన్నీ. ఒకటి రీసెంట్గా ఒక బోర్డు అయితే తీపిచ్చాను, ఏబిసిడి బోర్డు. దాంట్లో యాపిల్ అని చెప్పుకుంటూ తిరుక్కుంటూ అమ్మ యాపిల్ అని చెప్తూ ఉంటుందన్నమాట. అంటే దానికి ఆ బోర్డు అంటే ఏం చెప్పాలని అర్థం కాదు. దాంట్లో డాగు, యాపిల్, క్యాట్ అట్లా ఉంటాయి కదా.
దానికోసమని. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా అట్లయితే రోజంతా అయిపోయింది. ఇంకా నైట్ అయితే 7 అయి ఉంటుంది అనుకుంటా. ఇంకా తనకి జుట్టు నాది చిన్నప్పుడు సౌరం అనేది ఉండింది, అది పైన క్లీన్ చేసేటప్పుడు దొరికింది. ఇంకా తనకి పెడదామని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా చూడండి అస్సలు రానే రాదు. ఇక్కడ వాళ్ళ డాడీ పెడుతున్నారనమాట. మాకి ఇంకా హెయిర్లోకి అది గుచ్చుకోలేదన్నమాట. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.